తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అక్కడ ఆసక్తికరమైనటువంటి పరిణామాలు, కొన్ని అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. తమిళగా వెట్రి కళగం ఏదైతే విజయ్ పార్టీ స్థాపించి ఆయన ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న సమయంలో అనుకోని అవాంతరం ఏర్పడింది. కరూరులో జరిగిన తొక్కిసలాట్లు 41 మంది చనిపోవడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం అనేది వేడెక్కిన పరిస్థితుంది. ఎందుకంటే అప్పటి వరకు చాలా ఉత్సాహంగా కనిపించినటువంటి విజయ్ ఎప్పుడైతే తొక్కిసలాట ఘటన జరిగిందో ఒక్కసారిగా తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి నీడలో కమ్ముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పూర్తిగా డల్ అయిపోయారు. కోర్టు కూడా ఒకనొక సందర్భంలో మీకు పార్టీ నడపడం వచ్చా, ఇంతమంది ప్రజల ప్రాణాలని ఎందుకు బలి తీసుకుంటా ఉన్నారు అని ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో కొంత డైలమాలో పడ్డారు. సో ఈ నెగిటివిటీని తగ్గించుకునే పనిలో హీరో విజయ్ ప్రస్తుతం ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. భారతీయ జనతా పార్టీ పరోక్షంగా విజయ్కి మద్దతు తెలుపుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కూడా ఒక సపోర్ట్ అవసరం ఉంది. సో విజయ్ లాంటి వ్యక్తిని కలుపుకొని ముందుకు పోతే తమిళనాడులో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి విజయం వైపు అడుగులు వేసే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి ఒక బలమైనటువంటి నేతని, పార్టీని మన కూటమిలో కలుపుకుందామని చెప్పే ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఉంది. అందుకే విజయ్తో కొంత స్నేహ సంబంధాలు కొనసాగించే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా అక్కడ వాళ్ళు విజయ్తో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆయనకి మద్దతు కూడా తెలియజేస్తూ మాట్లాడిన పరిస్థితుంది. అయితే విజయ్ ఇప్పుడు తన మీద ఏదైతే ఒక నెగిటివ్ ప్రచారం జరుగుతుందో, తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నటువంటి సమయంలో దాన్ని కొంతవరకు తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబ సభ్యులతో నేరుగా వీడియో కాల్లో మాట్లాడటం, నేరుగా నేను వస్తాను, మిమ్మల్ని కలుస్తాను అని చెప్పి మాట్లాడటం, సో కొంత దాన్ని సెటరేట్ చేసే పనిలో ఉన్నారు. కానీ మళ్ళీ ప్రచారం చేయటానికి ఆయన ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే అసలు అనుకోని సంఘటనలు గతంలో కూడా చనిపోయినటువంటి పరిస్థితుంది. కరూరులో అయితే మరీ దారుణం 41 మంది చనిపోయారు. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే కూటమి కట్టే ప్రయత్నాలు జోరుగా జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి అన్నాడీఎంకేలో కీలక నేతగా ఉన్నటువంటి పళనిస్వామి హీరో విజయ్తో సంప్రదింపులు జరిపారు. మనం ఒక కూటమిగా ముందుకు పోతే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఆయన మాట్లాడిన పరిస్థితుంది. మనం కలిసి నడుద్దాం, డిఎంకేని ఓడించాలంటే ఒక కూటమిగా జట్టు కట్టాల్సిన అవసరం ఉందని ఆయన ఫోన్ చేసి మాట్లాడారు. అయితే పొంగల్ తర్వాత నేను నా రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి, కూటమికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటానని కూడా ఆయనతో అన్నట్టు తెలుస్తోంది. ఇదే నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హీరో విజయ్తో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. హీరో విజయ్కి అంటే తన అనుభవాలు, తన పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు, ఆంధ్రప్రదేశ్లో విజయం సాధించడానికి తను ఏదైతే ఒక ఫార్ములాను పాటించాను అవి, సో తన అనుభవాలు మొత్తం విజయ్తో పంచుకున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు ఒంటరిగా వెళితే అంత గొప్పగా భవిష్యత్తు ఉండకపోవచ్చేమో, ఒకసారి ఆలోచించండి. మీ పార్టీకి సో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా ముందుకు పోవాలంటే, మీకు కూడా రాజకీయంగా అన్ని రకాలుగా కలిసి రావాలంటే, సో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా మీరు ముందుకు కదలాలంటే ఒంటరిగా వెళితే కష్టమవుతుంది. మీరు ఒక కూటమిగా ఉంటే, జాతీయ పార్టీలతో ఒక కూటమిగా కలిసి ముందుకు వెళితే బాగుంటుందో ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పి ఒక సలహా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీని కూడా ఉద్ధరించినట్టుగా సమాచారం ఉంది. అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనించాల్సిన పరిస్థితి వచ్చింది. అంత ఆశాజనకమైనటువంటి పరిస్థితి లేవు. మెగాస్టార్ చిరంజీవికి ఆయన పార్టీ పెట్టినప్పుడు తిరుపతిలో లక్షలాదిగా జనం వచ్చారు. మొత్తం దేశం మొత్తం కూడా ఒక్కసారిగా ప్రజారాజ్యం వైపు చూసినటువంటి పరిస్థితి ఉంది. చిరంజీవి గారు ఎక్కడికి వెళ్ళినా కానీ అద్భుతంగా జనాలు వచ్చారు. సో తండోపతండాలకు తరలి వచ్చారు. కానీ ఆ తర్వాత పరిస్థితి ఏంటో కూడా తెలిసిందే. సో అలాంటి సిచ్యువేషన్ అంటే ఒంటరిగా వెళ్ళటం, ఇప్పుడు బలమైనటువంటి ప్రత్యర్థులు ఉన్నటువంటి సమయంలో ఒక కూటమిగా ముందుకు వెళితేనే విజయం సాధించవచ్చు. అప్పుడు కూటమిగా విజయం సాధిస్తే ఇప్పుడు నేను ఉప ముఖ్యమంత్రి అయ్యాను, అలాంటి ఉప ముఖ్యమంత్రి అవ్వచ్చు, తర్వాత మంత్రివర్గంలో మీ వాళ్ళకి చోటు కల్పించవచ్చు. సో తమిళనాడు ప్రజలకి మీ పార్టీ తరఫున మొదటగా తమ వంతు సేవ చేసుకునే అవకాశం ప్రభుత్వం ఏర్పడితే అది వస్తుంది. సో కూటమిగా ఉంటేనే అది సాధ్యమవుతుంది. ఒకసారి ఆలోచన చేయండి విజయ్ అని పవన్ కళ్యాణ్ నేరుగా విజయ్కి ఫోన్ చేసి సలహా ఇచ్చినట్టు మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలోనే ఉన్నారు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమి. సో ఆ కూటమి తరఫున ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. సో తమిళనాడులో కూడా బీజేపీ, అన్నాడీఎంకే, విజయ్, టీవీకే పార్టీ, ఈ 3 పార్టీలు కలిసి కూటమి
కడితే కనుక అధికార డిఎంకేకి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్టాలిన్కి ఒక బలమైనటువంటి ప్రత్యర్థిగా నిలబడవచ్చు, ఎన్నికల్లో గెలిచే అవకాశాలు కూడా ఉండొచ్చు. సో ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడిన పరిస్థితుంది. సో ఆలోచనలో పడ్డారు హీరో విజయ్. పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత పళనిస్వామి మాట్లాడిన తర్వాత కూటమే కరెక్ట్ ఏమో, కూటమిగా ముందుకెళ్తేనే నా పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. సో మొదటిసారే ప్రభుత్వంలో ఉండి ప్రజలకు నేను ఎలాంటి సేవ చేస్తానో చూపించొచ్చామో, ఇలాంటి ఆలోచనతోనే హీరో విజయ్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో భవిష్యత్ పరిణామాలు ఎట్లా ఉంటాయేమో తెలియదు. కానీ మరోవైపు కాంగ్రెస్ పార్టీలో ఇంకొక వర్గం కూడా హీరో విజయ్ను కలుపుకోవాలని ఆ పార్టీ అధిష్టానం మీద ఢిల్లీలో ఒత్తిడి తెస్తున్నట్టుగా తెలుస్తోంది. కానీ ఇక్కడ డిఎంకే చాలా బలంగా ఉంది. సో డిఎంకేతో కాంగ్రెస్ ఎప్పటి నుంచో ఒక భాగస్వామిగా ఉంది. డిఎంకేని వ్యతిరేకిస్తూ ఉన్నారు విజయ్. సో ఇది సాధ్యం కాదు అని చాలామందికి తెలిసినప్పటికీ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ కూటమి వైపు అడుగులు వేసేందుకు విజయ్ ఆలోచన చేస్తున్నారు. ఈ పొంగల్ తర్వాత బీజేపీ, అన్నా డిఎంకే, విజయ్ ఈ ముగ్గురు కూడా ఒక వేదిక మీదకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుత పరిణామాలు చూస్తూ ఉన్నాం. విజయ్ చాలా డల్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. కరూరు తొక్కిసలాట తర్వాత ఆయన చాలా మదన పడ్డారు. నా కుటుంబాలు నేను కోల్పోయాను, ఇలాంటి పరిస్థితి. సో ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. సో డెఫినెట్గా మంచి రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే నాకు ఒక బలమైనటువంటి సపోర్ట్ ఉండాలి అని చెప్పి విజయ్ భావిస్తున్నటువంటి తరుణంలో బీజేపీతో జతకట్టే అవకాశాలను ఆయన పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందో తమిళనాడులో.